హాయ్ గైస్, మనమైతే పటాయిలో ఫ్లోటింగ్ మార్కెట్లోకి వచ్చాం. ఒకసారి వెళ్ళి మొత్తం చూద్దాం. ఓకేనా గైస్, ఇదైతే వాటర్లోని ఉంటుంది గైస్. కింద వాటర్ ఉండి పైన మొత్తం బేస్ పెట్టేసి పైన అంతా ఫ్లోట్ అవుతుంది. ఓకేనా, ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం A to Z వీడియోస్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి 1 hour మాత్రమే టైం ఉంది. 1 hourలో మొత్తం కవర్ చేసేయాలి. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. నేనైతే మ్యాక్సిమం కవర్ చేసేయడానికి ట్రై చేస్తాను, కానీ కొద్దిగా టైం పట్టేస్తుంది. ఇట్టించే వెళ్ళాలి మనం టికెట్స్ అనేది తీసుకోవడానికి. లోపలికి వెళ్ళిన తర్వాత ఒకసారి చూసుకుందాం. గాయస్, అయితే దీని లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇదైతే నాకు ఐడియా లేదు అసలు ఈ ప్లేస్ అనేది. ఈయన ఎవరో కూడా నాకైతే ఐడియా లేదు. ఓకే, చూసుకోండి. కిందనంతా వాటర్ పెయింటింగ్స్ గాయస్. మన వినాయకుడిది కూడా ఉంది. టికెట్ బోట్. ఓకే, బోట్ టికెట్. ఓకే, 1 hour you come out. Ticket boat give him. ఓకే, 10 members. దిస్ ఇస్ ఓకే. ఒకసారి ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అయితే షిప్లో ఉంది కూడా ఉంది బోటు. ఆ బోట్లో ఉంది కూడా. ఒకసారి వెళ్ళొచ్చు, 10 మంది ఒకేసారి వెళ్ళిపోవచ్చు. మా టికెట్ తీస్తాడు. తన పేరు వచ్చి టామీ. ఇప్పుడైతే జ్యూస్ 65 రూపీస్ మాత్రమే. ఇందాక వెళ్ళిపోయాను కదా ఫాస్ట్గా. దేని గురించి అదే ఇక్కడైతే చిన్నపిల్లలు డ్రాయింగ్ ఉంది. నాకైతే ఈ డ్రాయింగ్ చాలా బాగా నచ్చింది. బాగా గీశారు. బాగా గీశారు అయితే. వేరైతే నాకైతే అసలు ఐడియా డ్రాగన్. ఇది డ్రాగన్ కానీ లేకపోతే ఇదే కానీ పైన మొత్తం చూడండి గాయస్. ఏంటిది? మాకేంటిది అంటున్నాను. దగ్గర పెట్టి తీయండి. కనబడట్లేదు అంట డాడీకి. లేకపోతే నేను తీసుకున్నా. చూసారు కదా, ఇదైతే షిప్ టైప్లా ఉంది. ఫుల్గా బొమ్మలు బాగానే పెట్టారు. ఇవైతే చూసారు కదా, వీళ్ళు కూడా ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు. మమ్మీకి అసలు ఎక్కడ మీరు ఫోటో తీయాలంటున్నారు. ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఎలాగుందో చూపిస్తాను. వాటర్ అనేది ఎలాగుంది ఇంత దరిద్రంగా. ఏంటి ఇది?
దీంట్లో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్లస్ చేపలు కూడా అన్నీ ఉన్నాయి. ఏవో విచిత్రమైన ఓహో కామెడీ చేస్తున్నావా? చేపలు బాగా పెట్టారు. ఇక్కడైతే మీకు ఏటీఎం కూడా ఉంది. ఏటీఎం యూజ్ చేసుకుని డబ్బులు డ్రా చేసుకోవచ్చు. ఇక్కడ నో సిగరెట్స్. ఇది లోపల బయట ఉండొచ్చు. వాటర్ బోట్కి అయితే నా దగ్గర టికెట్ ఉంది, చెప్పండి. వాటర్ బోట్ టికెట్ అంటే వాటర్లో దిగడానికి. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. చూడండి ఇక్కడైతే వాటర్. దిస్ ఈజ్ ద ప్యూరిటీ వాటర్ అంటారు మన భాషలో. అయితే మన భాషలో ఇంత ప్యూరిటీ వాటర్ ఎక్కడ దొరకదు అన్నట్టుంది. ఈ వాటర్ చూసుకోండి. అలాగైతే ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమా. ఇక్కడ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, అక్కడికి వెళ్దాం. దీంట్లో అయితే అన్నీ కవర్ చేయడానికి నేను మ్యాక్సిమం ఫుల్ ప్రిపేర్గా ఉన్నాను. కానీ మన వాళ్ళు అయితే ఎక్కడ పెడితే అక్కడ స్కార్లు అయిపోయారు. దానివల్ల ఇబ్బంది అయిపోతుంది నాకైతే. ఇక్కడైతే ఏటీఎం ఉంది. ఏటీఎంది ఏదో చెక్ చేసుకుంటున్నారు. US$ కానీ $, అమెరికన్ డాలర్స్ అన్నీ కూడా ఉన్నాయి. చూసుకోండి ఉంటుంది. ఫుల్ ఏసీ. ఇక్కడైతే నో షార్ట్స్, నో ఈటింగ్, నో ఇది కూడా. వీళ్ళైతే నీట్గా మ్యాచ్ చేస్తారన్నారు. $8 మనకి చేంజ్ కూడా ఇస్తారు వీళ్ళు. ఎవరికైనా చేంజ్ కావాలంటే ఇక్కడ మార్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఎవరైనా ఇప్పుడే చేంజ్ మార్చుకోండి, బెస్ట్. అది వస్తాయి కదా, మీరు చేంజ్ మార్చుకోండి. ఇంకోండి డాలర్స్ అక్కడ చూసుకోండి. $20 అన్నీ అయితే. Women. హ్యాండ్ బాడీ చాలా సౌండ్ వచ్చింది. థర్డ్ మనీ స్పేస్ చాలా బాగుంది. ఇక్కడైతే మా వాళ్ళందరూ చేంజ్ మార్చుకుంటున్నారు. ఒక్కొక్కరు చేంజ్ మార్చుకోవడం కంపల్సరీ. ఇంత చేంజ్ అని ఇంత కూడా ఇదవుతుంది. కంపల్సరీగా మన పాస్పోర్ట్ అనేది చూపించాలి. అది అందుకని ఇది అయిపోయిన తర్వాత మనం లోపలికి వెళ్ళిపోదాం. అది మొత్తం వీడియో కంటిన్యూ చేద్దాం. ఇది ఇక్కడతో కట్ చేసేస్తాం, ఎందుకంటే ఇక్కడ కొద్దిగా అనేజింగ్ ఉంది, అది అందుకోసమే. A few moments later. గైస్ ఇప్పుడే ఏం చాలాసేపు 30 నిమిషాల పైన అయిపోయింది. అక్కడ లెక్కేట్ దానివల్ల ఇదయింది. ఇప్పుడైతే లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం. సాంగ్స్ ఇందాక చూసారు కదా, మ్యాంగోస్ అండ్ ఆల్ టైప్ ఆఫ్ జ్యూస్, ఐస్ క్రీమ్స్. ఇక్కడైతే గన్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ గన్స్. అక్కడైతే పెయింటింగ్. బట్టలకి వెళ్దాం, బట్టలు చూడడానికి.
ఇదే బ్రిడ్జ్ టైప్. బ్రిడ్జ్ ఎక్కినట్లేదు, ఏదో చెక్క మీద ఎక్కినట్టు ఉంది. వాటర్ అయితే మరీ ఇంత భయంకరంగా ఉంది. వాటర్ నాకైతే నచ్చలేదు. వాటర్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఓవర్ యాక్షన్ ఇటు అంటున్నావు ఏంట్రా? ఓవర్ యాక్షన్ ఇవైతే వాటర్లోనే పెరుగుతాయి. ఇవి చాలా రేరు ఊర్లోని. ఇది కానీ మాకు తెలుసులేరా. టికెట్ నా దగ్గర ఉంది. పడవ టికెట్ నా దగ్గర ఉంది. ఇదే ఇక్కడ ఎక్కాలి. నా దగ్గర అందరికీ ఆడిచ్చాడు. ముందు చౌదరి గారి మీ దగ్గర పెట్టినది అందరు కలిపి ఒకటే దానిలో 10 ఉందా? 10 ఉందా? మీ దగ్గర బోట్ కప్పునా? బ్రో కమన్ కమన్ బాగుంది బ్రో. అదే బోట్కి తీసాను రండి. ఓకే గో 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 గో. ఇవైతే జెంట్స్వి, లేడీస్, చిన్నపిల్లలు కూడా ఉన్నాయి, పెద్దలు కూడా ఉన్నాయి. ఇవన్నీ లేడీస్. ఇవైతే లేడీస్, చిన్నపిల్లలకి, గర్ల్స్ అండ్ బాయ్స్ కూడా ఉంది. బట్టలు కొనడం కాదు, కొనొచ్చు. చూద్దాం. ఇంకోండి బోట్ ట్రిప్ అనేది ఎలాగ ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఒకటి మాన్యువల్ ఉంది, ఒకటి మిషన్ ఉంది. ఏదో వెడ్డింగ్ టైప్ లాంటిది పెట్టారు, బాగుంది. ఈ ఫ్లవర్స్ కూడా ఒరిజినలా కాదు నాకైతే ఐడియా లేదు. ఒరిజినలే, ఒరిజినల్ వచ్చాడు. ఎందుకంటే ఇది భూమి కింద నుంచి పెట్టినట్టే. ఒక్క నిమిషం చెక్ చేద్దాం. ఓ సారీ గ్యాస్, డూప్లికేట్. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. అవి ఇవి అవ్వవు కాబట్టి, పెంచడానికి అవ్వవు కాబట్టి డూప్లికేట్ పెట్టేశారు. సో బ్యాడ్. లవ్ అండ్ సింబల్ చాలా బాగా పెట్టారు. మనకి ఇంకో ఇక్కడ స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కరే అక్కడ అంటిస్తారు చాలా వరకు. బాగా కొన్ని ఇక్కడ గ్రౌండ్ మీద కూడా అంటిస్తున్నారు. షార్ట్స్ కానీ మంచి మంచి డ్రెస్సెస్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. అంటే బ్యాంకాక్కి వెళ్ళే, సారీ ఇది ఇక్కడ అది రాంగ్ ప్రాపర్టీ మనం వెళ్ళింది. జర్రుంటే చచ్చిపోతుంటా. చూసారు కదా డిఫరెంట్గా పెట్టారు. ఇక్కడైతే ఏనుగు డిజైన్ కూడా ఉంది డిఫరెంట్గా. మనమైతే ఒకసారి అయితే ఇక్కడ ఇవి ఉన్నాయి, ఫేషియల్స్ ఇవన్నీ, స్మెల్, హాల్ టాప్ ఆఫ్ ఇవన్నీ ఉన్నాయి. అక్కడ బోర్డు చూడొచ్చు. ఇవన్నీ లేడీస్ సంబంధించినవి. ఒకళ్ళు కూడా కనబట్లేదు ఇక్కడ లేడీస్. ఇది పెద్ద బొక్క, చిన్న చాలా పెద్ద బొక్క. ఇది బోట్ ఇదంతా నడిచేది. ఇవే బ్యూటీ ప్రోడక్ట్స్. ఇవైతే ఇవన్నీ ఉన్నాయి. చెప్పులు చూసుకోవచ్చు, ఇవన్నీ బ్రాండెడ్ చెప్పుల్స్, స్లిప్పర్స్. వీటికైతే బాగా పెట్టారు వీడు.
వీటికి డిఫరెంట్గా చిన్న చిన్న క్లిప్స్ లాంటివి పెట్టారు. స్నీకర్స్ చూడండి, స్నీకర్స్ చాలా బాగా డిజైన్స్ పెట్టారు, మంచి డిజైన్స్. ఏనుగువే ఉన్నాయి ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ ఏనుగు స్పెషల్ అనుకుంటాను. ఏనుగుది కానీ చాలా బాగున్నాయి, యూనిక్గా ఉన్నాయి ఫొటోస్ అన్నీ. ఒకసారి ఏదో బ్యూటీ ప్రోడక్ట్స్ అంటే ఇవి స్మెల్స్. ఇక్కడైతే నాకు తగ్గటి సోపులు లేవా బాబ్రే, ఐఎమ్ సో బ్యాడ్. నాకైతే సోపులు లేవని సరే ఏకంగా. ఇంకా సోపులు బాగున్నాయి ఇక్కడ, స్మెల్ కూడా చాలా బాగుంది. ఏనుగు ఎక్కువ అన్ని డిజైన్స్ మోడల్స్ పెట్టారు డిఫరెంట్గా. ఆవిడ తోట బాగున్నాయి ఇవైతే. ఇవి మన ఏమని పెడతా నేనేస్తావా చూడు, బాధ్యత చేస్తా చూడు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అంటే సోప్ అన్నట్టు, సోప్ తెలుసు కదండి మీకు, నార్మల్గా సోప్ వాడతారు కదా, ఈ టైప్ ఆఫ్ సోపు. కానీ ప్యూర్ 100% ప్యూర్ ప్లస్ 100% ఇది కూడా న్యాచురల్. ఇవన్నీ న్యాచురల్ సోప్ డేట్ ఒకసారి చూడండి, స్మెల్ కూడా చాలా బాగుంది. ఇది చాలా బాగుంది, అన్నీ బాగున్నాయి. ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ ఇవి కానీ అన్నీ ఉన్నాయి. ఫేస్ ప్యాక్ కానీ ఈ ఇద్దరు సగం మ్యాచ్ అవుతున్నారు. ఇది కూడా ఉన్నాయి, బాగున్నాయి ఇవైతే. ఓకే, ఇవో డిఫరెంట్గా ఉన్నాయి, చెప్పల్లో పెట్టారు ఇవైతే. ఇక్కడైతే మన వాళ్ళు ఫోటోలు తీసుకుంటున్నారు. పాపం లేడీ షై అవుతుంది మనల్ని చూసి. ఎంత ఓకే ఓకే, చాలా బాగుంది. ఫేస్ మొత్తం యూనిక్ గా పాటు పెట్టారు. తెలియదు మరి, ఒకసారి ఇతను చేస్తే ఫోటో ఓకే అంటే లేదు, మీరు చేస్తే తీసి ఉంది. నువ్వు వినలేదురా, ఆయన పక్కన చెవులో కూడా చెప్పింది. అమ్మ నువ్వు వినలేదా? ఫోటో చూపించండి. ఇంకా లోపలికి వెళ్ళాలి, ఇక్కడే ఇదైపోతుంది. మన వాళ్ళతో చిన్న ఫన్ అయ్యింది ఫ్యామిలీ తోటి. ఇక్కడ ఫోటో తీసుకున్నారు లేడీ తోటి. ऐसा लगा मेरा मजाक. ఇక్కడైతే ఫుల్ హైలైట్. చెప్పులు చూడండి, చెప్పుల మీద ఇవి బాగా పెట్టారు డిజైన్లు. చెప్పుల మీద డిజైన్లు పెట్టారు, చైన్స్ టైప్ లో ఇవన్నీ పెట్టారు బాగా. మొత్తం ఇక్కడ ఉన్నవన్నీ ఏనుగు సంబంధించినవి అన్ని పెట్టారు.
ఇక్కడైతే థీమ్ అయితే ఏనుగు గురించి పెట్టినట్టున్నారండి. ఆ జ్యువెలరీ దగ్గర ఆగిపోయారు. జ్యువెలరీ ఇక్కడైతే కీ చైన్ కూడా ఉన్నాయి గాయ్స్. దేవుడి కీ చైన్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే అగరబత్తి ఇవన్నీ ఉన్నాయి, మోడర్న్గా పెట్టారు. డిఫరెంట్ అగరబత్తులు ఇవన్నీ ఇంట్లోకి పెట్టుకోవాల్సినవి కూడా ఉన్నాయి. మ్యాక్సిమం మన వినాయకుడు వీళ్ళకి చాలా బత్తి అనుకుంటాను. మాకి వినాయక చవితి వస్తేనే చాలా పెద్ద బత్తి, వీళ్ళకి ఇంకా ఫుల్ డే అంతా బత్తి అనుకుంటాను. వీళ్ళకి ఇదే ప్రాపర్టీ అనుకుంటాను. చూసారు కదా ఫుల్ ఇది పెయింటింగ్ కూడా వేశారు, చాలా బాగుంది. మళ్ళీ ఇవి కూడా ఉన్నాయి, బొమ్మలు కూడా చిన్న బొమ్మల నుంచి పెద్ద బొమ్మల వరకు కూడా ఉన్నాయి. అది నాకైతే చాలా బాగా నచ్చింది. వీళ్ళ థీమ్ నాకు నచ్చింది. ఫస్ట్ టైం ఇక్కడ చిన్నపిల్లడు ఆడడం నేను చూస్తున్నాను. అనుకోండి అక్కడ ఆ చిన్నపిల్లడు అక్కడ వెళ్ళిపోతున్నాడు, చూసాడా? అక్కడ చిన్నపిల్లడు ఏడుస్తున్నాడు. అది మాకైతే ఈజీగా చూసుకోవచ్చు. మ్యాంగో టైప్స్ ఇవన్నీ క్రియేట్ చేశారు. పాపం ఇంకా ఏడుస్తున్నాడు పాపం తనైతే. ఇంకా మన వాళ్ళు ఇంకా ఫస్ట్లోనే ఉన్నారు, ఇంకా రావట్లేదు, ఇంకా టైం పట్టేటట్టుంది. ఇదైతే చిన్నపిల్లల జోను, అందరికీ నచ్చే జోన్ చిన్నపిల్లలది. కార్స్ చూసారు కదా, స్పోర్ట్స్ కార్స్ అవన్నీ ఉన్నాయి. ఇక్కడైతే డ్రోన్స్ ఉన్నాయి, నార్మల్ చిన్న టైప్ డ్రోన్స్. ఏనుగు ఉన్నాయి, రోబోట్ కూడా ఉంది, ట్రాన్స్ఫార్మర్స్ది. గర్ల్స్ కావాలంటే గర్ల్స్ కూడా ఉంది. ఇక్కడైతే కార్స్ ఉన్నాయి, టాయ్ కార్స్. ఇక్కడ బ్యాగ్ కూడా ఉంది చిన్న పిల్లలకి. టోపీస్ ఉన్నాయి, గర్ల్స్ అండ్ లేడీస్ కలద్దాలు కూడా ఉన్నాయి. డ్రెస్సెస్ కూడా ఉన్నాయి చిన్న పిల్లలకి కానీ పెద్దోళ్ళకి, అంటే మరీ పెద్దోళ్ళకి కాదు, చిన్న బాగున్నాయి. ఇవైతే అన్ని స్పోర్ట్స్ బైక్స్ ఉన్నాయి, అదే స్పోర్ట్స్ కార్స్. స్పోర్ట్స్ బైక్ అయితే ఒక్కడు కూడా కనబట్టదా, ఇవి చిన్న స్పోర్ట్స్ స్కూటీస్ అంతే, ఇంకేం లేవు. డిఫరెంట్గా ఉంది, థీమ్ అయితే నాకు బాగా నచ్చింది. ఇంకా వెళ్దాం లోపల. ఇక్కడైతే ఫుల్ ప్యూర్ లేడీసే. ఇవి మన ఇండియన్ కల్చర్కి అస్సలు మ్యాచ్ అవ్వదు. ఇది ఓన్లీ ఈ కల్చరే, అది ఇబ్బంది. ఇలాంటి కల్చర్కి చాలా కష్టం. ఇక్కడైతే ఏదో పెట్టారు స్టేజ్, ఇవన్నీ డీజేని పెట్టుకున్నారు. ఏదో నాకైతే అర్థం కావట్లేదు. నడుస్తుంటే ఇదేమో ఊగిపోతుంది ఫుల్గా. వేరే చోట్ల కూడా సెక్షన్, చెప్పులు కూడా సెక్షన్ కూడా ఉంది, చూద్దాం. చెప్పుల సెక్షన్ ఇది 99 ఫర్ సేల్. ఇవి డిఫరెంట్ చెప్పులుగా ఉన్నాయి. కలర్స్ కూడా అన్ని చాలా. మేకింగ్ కూడా ఇక్కడే చేస్తారు అనుకుంటాను, మన ముందే మేకింగ్ చేసి ఇస్తారు. ఇవైతే నో ప్రాబ్లం. ఇవైతే సూట్ డ్రెస్సెస్ ప్లస్ లేడీస్ డ్రెస్సెస్, ఇవన్నీ ఫుల్గా ఉన్నాయి. ఇంకోండి ఇలాగా మనకి తిప్పిస్తారు అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి. ఇవైతే బాయ్స్వి, మనకి ఇలాంటి థీమ్స్ నచ్చుతాయి. గర్ల్స్ అండ్ బాయ్స్ థీమ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. బ్యాంకాక్ ఇలాంటివి వేసుకోవాలి మ్యాక్సిమం. ఇంకోటి మసాజ్ కూడా ఉంది ఇక్కడ, థాయ్ మసాజ్ కూడా, లెగ్ మసాజ్ చేస్తున్నారు కదా అక్కడ, అవి కూడా ఉన్నాయి. ఇక్కడైతే స్నాక్స్ కూడా ఉంది, అన్ని టైప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడైతే చూపించుకోవడానికి.
ఇక్కడైతే మా వాళ్ళు అయితే అలా పడితే అలా తప్పడిపోయారు, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయారు తప్ప ఇదే అర్థం కావట్లేదు. మనమైతే కొద్దిగా లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చూపించేస్తాను మీకు. నేనైతే ఫుల్ అలసిపోయాను, అర్థం కావట్లేదు ఇక్కడ. ఎందుకంటే ఈ చెక్క మీద చాలా ఇబ్బంది పడుతున్నాను. ఇంకోండి ఫ్యాన్స్, చాలా పెద్ద ఫ్యాన్ నుంచి చిన్న ఫ్యాన్ వరకు ఉన్నాయి నా దగ్గర. ఆల్రెడీ 2-3 ఉన్నాయి. ఏనుగువి ఇవి కూడా ఉన్నాయి. చెప్పాను కదా, అక్కడ చూడండి, అక్కడ మందుతోటి ఇవి కూడా ఏనుగును మందు పట్టుకున్నట్టు కూడా పెట్టుకున్నారు డిఫరెంట్గా. ఇవైతే ఓవిల్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ యానిమల్స్ థింగ్స్ ఉన్నాయి. ఇక్కడైతే బెల్స్ కూడా ఉన్నాయి, పైన మీరు పెట్టుకోవచ్చు ఇంటీరియర్ డిజైన్స్ కోసం, నో ప్రాబ్లం. అయితే బ్యాగ్స్, లేడీస్ బ్యాగ్స్ 150 ఫర్ సేల్ అంట. 150 అంటే 150 మన కంట్రీలో కాదు, ఈ కంట్రీలో డాలర్స్ కాబట్టి అక్కడ ఏకంగా $350 పడింది. చాలా బాగా పెట్టారు, చాలా యూనిక్గా ఉంది బ్యాగ్స్ అనేది. మ్యాక్సిమం ఇక్కడ ఉండే బట్టలు కానీ ఏమైనా థింగ్స్ కానీ మ్యాక్సిమం ఏనుగుని కంపల్సరీగా పెడుతున్నారు, ఏనుగుని థీమ్ చేసుకొని పెడుతున్నారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి ఏనుగంటే చాలా ఇష్టం కాబట్టి ఈ ఏనుగు థీమ్ మాత్రం చాలా బాగా నచ్చింది నాకైతే. చూసారు కదా, చిన్న బడీ బ్యాగ్స్ లాగా ఇక్కడ కీ చైన్స్ కూడా చాలా బాగున్నాయి. ఏనుగుతో అన్నీ క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడైతే ఫుల్ కలద్దాలే, మొత్తం కలెక్షన్స్ చూసుకోవచ్చు, డిఫరెంట్ కలెక్షన్స్. మీరైతే అక్కడ చూసుకోవచ్చు. అక్కడైతే మొత్తం టోపీలా ఉన్నాయి, డిఫరెంట్ టోపీస్. అక్కడ కొన్ని చేయించుకోవచ్చు, కొన్ని ఉన్నాయి డిఫరెంట్ మోడల్స్ టైప్స్లో ఉన్నాయి. ఇక్కడైతే ఐస్ క్రీమ్స్ టైప్ లాగా మ్యాంగో టైప్స్ ఉన్నాయి. పెద్ద బోర్డే ఉంది దీనికి సంబంధించింది, దాని రేట్స్. మన ఇక్కడ వాటర్ కావాలంటే, డ్రింక్స్ కావాలన్నా ఉన్నాయి, నో ప్రాబ్లం. ఇక్కడైతే ఆర్టిస్ట్స్ కూడా చాలామంది ఉన్నారు. పెయింటింగ్స్, ఇచ్చడంతా పెయింటింగ్స్ ఉన్నాయి. ఏనుగు బొమ్మ, మేము ఫ్రంట్లోనే ఏనుగు బొమ్మను చూసాం, ఇక్కడ ఏనుగు బొమ్మ ఉంది. ప్లస్ మళ్ళీ ఇక్కడ నుంచి చూడండి, ఇది డ్రెస్సింగ్ స్టైల్, ఇది వీళ్ళ థీమ్. మీరు బోర్డు కూడా చూసుకోవచ్చు, ఇలా ఫొటోస్ కూడా చూసుకోండి. ఇలా ఇది ట్రెడిషన్. మరీ అంత మేకప్ ఎక్కువైపోతుంది వీళ్ళకి, అంతే తప్ప ఇంకేం లేదు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మ్యాక్సిమం చూసారు కదా, ఇక్కడ కూడా ఏనుగా ఉంది, ఏనుగు థీమే పెట్టుకున్నారు. ఫోటో కానీ ఇది కానీ ఇక్కడ కూడా పెట్టించుకున్నారు. లోపలికి వెళ్దాం బెస్ట్. అదే ఇక్కడైతే కార్స్ ఎలా ఉంది. ఇక్కడ ఓన్లీ స్మోకింగ్ జోన్. ఇదైతే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, వాష్రూమ్స్ లేకపోతే ఇంకోటి వాష్రూమ్స్ కూడా ఉన్నాయి, ప్రాబ్లం లేదు. లేడీస్ అండ్ జెంట్స్ కూడా ఉన్నాయి. ఇక్కడైతే నాకు సిగరెట్ స్మెల్ అయితే పడట్లేదు, దారుణంగా ఉంది సిగరెట్ స్మెల్ అనేది. ఇక్కడ గంజా అవన్నీ అమ్ముతున్నారు, చాలా దరిద్రంగా అమ్ముతున్నారు. నాకైతే నచ్చట్లేదు. పాయింట్కి అయితే వచ్చేద్దాం. ఇవ్వండి, ఇదైతే ఫుడ్ సెక్షన్. ఇదైతే ఇవ్వండి, ఇచ్చాడైతే బట్టలు షాపింగ్ అనేది ఉంది. ఇక్కడ ఫుడ్ సెక్షన్. ఇదైతే ఇదైతే లేడీస్ సెక్షన్. ఇవన్నీ మనకు సంబంధమే లేదు, కానీ అయినా చూపించాలి. యూట్యూబ్లో వీడియోలు పెట్టాలంటే కంపల్సరీ చూపించాల్సిందే. ఇవి ఇప్పుడున్న కల్చర్
డ్రెస్సింగ్ స్టైల్. మనం ఇందాక వెళ్ళాం కదా, ఇవన్నీ బాడీకి సంబంధించినవే. ఆల్రెడీ మన ప్రోటీన్స్ కూడా ఉన్నాయి కూడా, అవి కూడా దీంట్లో ఉంటాయి. ఇంకోటి సేమ్ ఫస్ట్లో వెళ్ళినవి కూడా ఇక్కడే ఉన్నాయి. ఇదైతే నాకు చూసారా, మన వినాయకుడిని దేవుడిగా పూజిస్తున్నారు. ఇక్కడైతే చాలా టెంపుల్స్లో కూడా చూపించాను, వీడియో కూడా ఉంటుంది చూసుకోండి. దేవుడిని పూజించడం అంటే చాలా గ్రేట్. ఇంకోటి లిప్స్ కొనుక్కుంటాను, బాడీ పెయిన్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అయితే నో ఇష్యూ. ఇవైతే దోమలకు కూడా ఉన్నాయి. ఇలాంటివి బ్యాంకాక్ లెక్క నేనే కాదు, అంటే కొద్దిగా వీళ్ళు న్యాచురల్గా చేసి అమ్ముతారు, డూప్లికేట్గా చేసి అమ్మరు. ఇప్పుడు అంటే మనం చెప్పలేం కదా, అది అందుకని ఎవరు ఎలాగుంటారో కూడా ఐడే మనం చెప్పలేం. ఎందుకంటే దేశం కానీ దేశం వచ్చినప్పుడు కామ్గా ఉండాలి. మనమే కామ్గా ఉండకపోతే మనకేం జరుగుతుంది మనకే తెలియదు. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు, టచ్లో ఉండు. ఇక్కడ జ్యూస్, డిఫరెంట్ జ్యూస్ కూడా ఉన్నాయి, మన జ్యూస్ కూడా ఉంది. ఇక్కడైతే ఇవన్నీ చాక్లెట్స్. ఒకసారి ఇవి ఒకసారి చూపిద్దాం మన వాళ్ళకి, చూపించుకొని కొన్నాం. అదైతే ఒకటి 135, 3A అయితే 100, ఇదే ఒకటి 140, 3A అయితే 100. చాక్లెట్స్ కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్నాక్స్ కూడా ఐటమ్స్ కూడా ఉన్నాయి అన్నీ. ఒకసారి ఇక్కడైతే 1, 2 అయినా కొందాం కంపల్సరీగా. మనం చూపిద్దాం. ఇప్పుడే కదా వచ్చాం, ఇటు అటు నుంచి అలాగ వెళ్ళిపోయాం కాబట్టి ఇటు వెళ్దాం. సారీ, నేను చుట్టూ తిరిగి వస్తాను కాబట్టి వచ్చేది. ఫ్రంట్ వ్యూ మీరు వినాయకుడిని చూపిస్తాను. ఫ్రంట్ వ్యూ వినాయకుడి దగ్గర ఎవరికి వెళ్ళగానే అనిపిస్తుంది, కానీ చెప్పులు వేసుకో. చెప్పులు తిప్పింది వేసి చూసుకోండి. ఇక్కడైతే వీళ్ళు డిఫరెంట్గా డ్రింక్స్ కానీ ఇవన్నీ పెట్టి పూజిస్తారంట. మనమైతే డిఫరెంట్గా పులిహార ఇవన్నీ పెట్టి పూజిస్తాం. ఇది చాలా బాగా నచ్చింది. హైట్ వెయిట్ బిహేవియర్ చూసి మూర్ఖుడేమో అనుకున్నాను. దైవభక్తి ఉందంటే మంచోడే. 3 ఫేసులు బాగా పెట్టారు, 3 ఫేసెస్ ఉంది. 4వ ఫేసింగ్ కూడా ఉంటే చాలా బాగుండేది. ఎలకని కూడా చాలా బాగా పెట్టారు, మూసికని డిఫరెంట్గా. ఈ థీమ్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది కానీ మీకు తెలిస్తే ఒకసారి నాకు చెప్పండి. ఇలాగా ఎవరైనా పెట్టాలనుకుంటే ఈ వీడియో చూసిన తర్వాత నాకు కామెంట్ చేయండి, ఓకేనా? బ్యాంకాక్ వస్తే మీరు కంపల్సరీ ఇది విజిట్ చేయండి. మీకు వినాయకుడు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, ఓకేనా? కంపల్సరీగా మీరు వినాయకుడు భక్తులు అయితే. వినాయక చవితి ఆల్రెడీ నేను వినాయక చవితి చేసుకున్న తర్వాతే వచ్చాను. నేను చాలా హ్యాపీగా ఉంది. ఇది హ్యాపీ మూమెంట్ ఇదైతే నాకైతే. ఇది అందుకని నేను వినాయక చవితి చేసుకుని ఇక్కడికి వచ్చి వినాయకుడిని మళ్ళీ దర్శనం చేసుకోవడం అంటే అన్బిలీవబుల్. నాకైతే దేవుడి దర్శనం మళ్ళీ ఇచ్చాడని హ్యాపీగా ఉంది నాకైతే. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఒకసారి అయితే ఇంకేమైనా ఉన్నాయో ఒకసారి మళ్ళీ చెక్ చేసుకుందాం. ఒకసారి మన వాళ్ళు ఎక్కడ ఉన్నారో ఒకసారి ఎత్తికిన తర్వాత ఒకసారి మళ్ళీ వీడియోని స్టార్ట్ చేస్తాను, ఓకేనా? బాయ్ గాయ్స్. A few minutes later. హాయ్ గాయ్స్, ఇంకోండి ఇండియన్ శారీస్ కూడా ఉన్నాయి. ఇండియన్ శారీస్ అంటే ఇండియన్ శారీస్ టైప్ లాంటివి కూడా ఉన్నాయి. థీమ్ చాలా బాగా పెట్టారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. డ్రెస్సెస్ కూడా, హ్యాండ్ బ్యాగ్స్ ఇందాక కట్ చేసి చెప్పాను కదా, ఇది డిఫరెంట్ హ్యాండ్ బ్యాగ్స్ మన వాళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు, చూడొచ్చు. చాలా బాగున్నాయి.
ఇవైతే ఇది మన రేజర్, ఇవన్నీ కాంబో ఆఫర్లో పెట్టాడు పర్స్. ఇవైతే నైఫ్స్. ఇదైతే నాకైతే ఐడియా లేదు. ఇవైతే కీచెన్స్, ఇవేంటో కూడా నాకు ఐడియా లేదు. ఒకసారి చూద్దాం ఇదేంటనేది. లైటర్, ఇది డిఫరెంట్ లైటర్స్తో ఉన్నాయి. బాంబ్ లైటర్ ఉన్నాయి, గ్రైనేడ్ లైటర్స్ ఉన్నాయి, ఇవన్నీ డిఫరెంట్. నెయిల్ కట్టర్స్ కూడా ఉన్నాయి. ఇవైతే ఇంకేవో కూడా ఉన్నాయి. ఇవి చూడండి, ఇవైతే లైట్స్ కోసం. ఆల్రెడీ ఇలాంటిది ఒకటి కొనుక్కున్నాను నేను ఇండియాలో, ఎందుకంటే మోడల్ టైప్ లాంటివి బాగుంటాయి చూడండి. లైటర్స్, నైఫ్ కూడా చాలా బాగున్నాయి. ఇవి ఏంటంటే నాకు అర్థం కావట్లే. ఇవైతే చూడండి బ్లింకింగ్లో ఉన్నాయి, బ్లింకింగ్ అవుతున్నాయి. ఇదైతే సెంట్ అనుకుంటున్నాను గాయస్. సెంట్ కాదు గాయస్, ఇదైతే ఇది కూడా లైటరే, ఇలాగ వెలిగించుకోవడానికి. ఆల్ టైప్ ఆఫ్ లైటర్స్, డిఫరెంట్ రేట్స్ కూడా ఉన్నాయి. మన బ్యాగ్స్ ఇలా ఇలాంటి బ్యాగ్స్ కూడా ఉన్నాయి. బాయ్స్కి కానీ గర్ల్స్కి కానీ రేట్స్ అనేవి ఈ రేట్స్ అయితే పెట్టలేదు. ఈ రేట్స్ కూడా ఈ ఒక్కదానికి పెట్టారు తప్ప ఇంక మిగతా వాటికి పెట్టలేదు. ఇదైతే లిక్విడ్ అనుకుంటాను. బ్యాగ్స్, బెల్ట్స్ కూడా ఉన్నాయి. చిన్న బెల్ట్స్ నుంచి పెద్ద బెల్ట్స్ కూడా ఉన్నాయి. అవి పాకెట్ చిన్న గర్ల్స్ బ్యాగ్స్ లా ఉన్నాయి. అవైతే బాగున్నాయి, అవి కూడా బ్యాగ్స్ టైప్. ఇవి చూద్దాం తర్వాత, మళ్ళీ వేరే దాంట్లో కలుద్దాం. ఓకే గైస్, 2 hours later. ఫిష్ మసాజ్, లెగ్స్, ఇవి చూడండి ఫిషెస్, అన్ని ఫిషెస్ ఇక్కడ ఉండేవన్నీ మొత్తం. అక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఫుల్ మసాజ్. ఇక్కడైతే చికెన్కి సంబంధించినవి బాగున్నాయి. ఇవైతే బీన్స్ టైప్, టీ, కాఫీ. అక్కడ కూడా చికెన్ టైప్ ఉంది. వాటర్ సప్లై ఉంది. కబాబ్స్ టైప్ లాగా పెట్టారు. నూడిల్స్ లాంటివి అన్నీ ఉన్నాయి. నో సిగరెట్స్. 2000 బట్స్ ఫైన్ అంట సిగరెట్ తాగితే. ఇక్కడ బనానా ఇవన్నీ కూడా ఉన్నాయి సంబంధించినవి. పాలు, ఏవేవో ఉన్నాయి గాయస్, చూడకూడదు. మనం వెళ్ళిపోదాం సైలెంట్గా. వేసేసాడు, బాగా వేసేసాడు. బాగున్నాయి ఫ్రై బాల్స్, ఇవన్నీ ఉంటాయి. ఫ్రై బాల్స్ డిఫరెంట్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మన ఇవైతే జ్యూస్ ఇవి కూడా ఉన్నాయి. టీ కూడా. ఇవైతే బాల్స్ మనకి బ్యాంకాక్లో నీటిలోనే బాగా చేస్తారు. ఇవి బాగా క్రియేటింగ్ చేస్తారు. ముందుకు వెళ్ళిపోయారు. కార్న్స్ కూడా ఉన్నాయి ఇక్కడైతే. కార్న్స్ అన్ని వాటర్లోనే చేస్తున్నారు. ఇవైతే కీ చైన్స్, ఇవి కీ చైన్స్, అన్ని కీ చైన్స్ ఉన్నాయి. డిఫరెంట్ కీ చైన్స్ ఇవన్నీ ఉన్నాయి. మళ్ళీ ప్యాన్ మీద బాగా చేస్తున్నారు. ఇంకా ఇవి కూడా బ్యాగ్స్, మన ఇవి కూడా ఉన్నాయి. ఆమ్లెట్లో పెట్టుకొని చేశారు. ఇవైతే క్యాట్కి సంబంధించినవి పెట్టారు. ఇవి డాగ్స్ కూడా ఉన్నాయి.
టీ కాఫీ. ఇక్కడైతే చెప్పుల్స్ ఉన్నాయి చూసారా, చాలా బాగున్నాయి లేడీస్కి. ఇవన్నీ డిఫరెంట్ చెప్పుల్స్ కూడా ఇవన్నీ మొత్తం యూనిక్గా చేశారు బాగానే. చూసారు కదా, స్మెల్ మాత్రం ఫుల్ తినాలనిపిస్తుంది కానీ తినలేము, ఆల్రెడీ తినేసాం కాబట్టి. ఇవన్నీ ఏనుగు, ఇవైతే చూడండి, ఇవైతే ఇవ్వండి. ఇవి ఏంటో ఒకసారి కమెంట్ బాక్స్లో చెప్పండి, నేనైతే తర్వాత చెప్తాను, ఓకేనా? పురుగులు చూడండి, పురుగులు తింటారంట వీళ్ళు. $100 ఇవన్నీ పురుగులు. ఇవి మనం తినలేము, వేరే వాళ్ళు తింటారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇవి వేపుకొని తింటారు. ఇక్కడైతే మెన్యూ ఉంది, పెద్ద మెన్యూ. ఏం మాట్లాడతావు నువ్వు? ఇది వచ్చి జ్యూస్, ఓన్లీ 3 టైప్ జ్యూస్, 3 జ్యూసులు మాత్రమే. ఇదైతే వైట్ కలర్ టీ షర్ట్స్ ఉన్నాయి, షర్ట్స్ అండ్ టీ షర్ట్స్ ఉన్నాయి ఇక్కడైతే. ఇదైతే క్రోకోడైల్ మాంసం గాయస్. ఏమిటండి మీరు మాట్లాడేది? గ్యాస్ మీకు చెప్తున్నాను, ఇలాంటి స్మెల్ చేస్తే వాంతింగ్ అనేది వచ్చేస్తుంది కంపల్సరీగా. దగ్గరికి వెళ్ళి మాత్రం స్మెల్ చేయకండి. అందుకే బోర్డ్ సైన్స్ కూడా పెట్టారు, ప్లస్ ఆ లాంగ్వేజ్ మన లాంగ్వేజ్లో కూడా ఉంది. అందుకే చూస్తేనే అర్థమైపోతుంది. ఇదైతే క్రాబ్స్ అని, చిన్న క్రాబ్స్ ఉన్నాయి, పెద్ద క్రాబ్స్ ఉన్నాయి. ఇవి కూడా కొద్దిమంది తింటారు, కొద్దిమంది తింటారు. ఇవి కూడా ఉన్నాయి. మన ఫుల్ ఏనుగుకి సంబంధించినవన్నీ ఉన్నాయి, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయి. ఇవి కూడా అయితే ఐస్ క్రీమ్స్, ఇవన్నీ డిఫరెంట్ ఐస్ క్రీమ్స్, ఆల్ టైప్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. బట్టలు అయితే మా వాళ్ళు చూస్తున్నారు. ఓకే, ఇవైతే చూడడానికి బాగున్నాయి గైస్. అంటే మీకు ఎక్స్పీరియన్స్ ఎలాగనిపించింది అది చూడగానే? భయంకరంగా ఉందా లేకపోతే ఏమని అనిపిస్తుందా? క్రాబ్స్ గా అవన్నీ చూసినప్పుడు రకరకాలుగా. అది కాదు, అది ఐస్ క్రీమ్. అది చెప్పు, చూసాను, అన్ని చూసుకుని వచ్చాను. వీడు టేస్ట్ చేయలేదు. వీడియో తీసుకున్నాను. Women. ఇక్కడ చూడలేదు, అక్కడైతే లేవు. ఏ టీ షర్ట్ ఇక్కడ టీ షర్ట్స్ బాగున్నాయంట. ఇక్కడైతే లేడీస్ కూడా ఉన్నాయి గాయ్స్, ఇవన్నీ ఉన్నాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, చెక్ చేసుకోవచ్చు. బట్టలు కూడా ఉన్నాయి ఇలాంటివి డిఫరెంట్గా. ఆల్రెడీ చూపించినట్టున్నాను. ఇదే చూపించలేదు. ఇక్కడ బట్టలు కూడా ఉన్నాయి. ఇదైతే బ్యాంకాక్లో అయితే ఇలాంటివి ఉంటాయి, స్మోకింగ్ బట్టలు, బాయ్స్ గర్ల్స్ అన్నీ ఉన్నాయి. అన్ని రకాల సైజులు కూడా ఉంటాయి, ఓకేనా? చూసుకోవచ్చు. నీట్గా ఇక్కడైతే కాస్త రిలాక్స్ అయిన తర్వాత మళ్ళీ వీడియోలో స్టార్ట్ చేద్దాం. ఓకే గైస్, 12 seconds later. చూడండి గైస్, ఫైట్ అంట.
వాటర్లో పడినవ్వకుండా వెళ్ళి చూసుకుంటారు. ఫైట్ చేస్తున్నారు, పక్కన పడిసేలా చూడాలి. మన ఇండియన్ కల్చర్లో కూడా డిఫరెంట్గా ఉంటాయి అవన్నీ. ఇలాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తారు. చాలా బలంగా కొట్టుకుంటున్నారు. పడిపోవాల్సింది గాయస్, జస్ట్ మిస్. A few inches later. ఇక్కడైతే చూసుకోవచ్చు మళ్ళీ సేమ్ బ్యూటీ అన్నీ ఉన్నాయి. ఇక్కడ లేడీస్ కూడా ఉన్నాయి, డిఫరెంట్గా లేడీస్ కూడా ఉన్నాయి. ఇదైతే గొర్రెలు గాయస్, మన ఇండియన్ గొర్రెలు, బ్యాంకాక్ గోట్స్. వీళ్ళకి ఫుడ్ కూడా పెట్టచ్చు. పాలు పెట్టచ్చు. ఇలా ఉంటే ఇవి పొట్టేలు మగే బాగుంటుంది. చేప కూడా అంతే కదా, మగ చేప బాగుంటుంది. జనం అంటే చెన్న, అది ఫుడ్ అనుకుని నాగేస్తుంది. ఓ పైకి ఎక్కేస్తుంది. పొట్టేలు అలా కొమ్ములు ఉంటే అది పొట్టేలు బాగుంటుంది. ఈ ఆడే కొమ్ములు లేకపోతే మేక అది ముదిరి ఉంటుంది. చూడండి గైస్, ఇవైతే లేడీ అయితే అబ్బాయిలు బాగున్నాయి కదా చూడడానికి. చిన్నపిల్లల కోసం పెట్టారు కదా. ఇవైతే టాటూ ఫ్యాన్లు కూడా పెట్టారు. ఇది పనికి వస్తుంది, కొనుక్కోండి బెస్ట్ అది. అని ఆల్ టైప్ ఆఫ్ టాటూస్. 180 bucks. ఓకే, 180 bucks. ఓకే, తన 2 గాజులు అమ్ముకోవాల్సి వచ్చింది. ఇవి ప్రింటెడ్ స్టిక్కర్స్ ఇవన్నీ. ఇవి కూడా ఉన్నాయి, డిఫరెంట్ స్టిక్కర్స్ ఉన్నాయి. గన్స్ కూడా ఉన్నాయి, జ్యూస్ కూడా ఉన్నాయి. సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది. ఇంకోండి ఇక్కడ కూడా ఉంది ఫ్యాన్. ఇంకోండి ఇక్కడైతే మొత్తం పెయింటింగ్ 200 bucks పెయింటింగ్ అయితే. ఇక్కడ చేపలు చూసుకోవచ్చు, ఫుల్ కాల్ పెట్టుకోవడానికి. ఇవైతే 100 bucks మొత్తం కాల్స్. ఓకే, ఫుల్ హాల్ కార్పొరేట్స్ మొత్తం అన్నీ ఉన్నాయి. పెద్ద చేపలతో సహా చిన్న చేపలు అన్నీ ఉన్నాయి, A to Z. మన అటు నుంచి కూడా వెళ్ళాలి, అటు కూడా ఉన్నాయి కొన్ని. అవి కూడా చూసి వెళ్దాం. ఓకే, జ్యూసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్. ఓ ఫోన్ పడిపోయింది, అయినా తట్టుకోగలుగుతుంది ఫోన్లో. అక్కడైతే నెక్లెస్ టైప్లో ఉన్నాయి, అవి కూడా వెళ్దాం అక్కడికి. ఓకే, 2000 years later. అయితే డిఫరెంట్ నెక్లెస్ అంట, నెక్లెస్ టైప్స్, ఆల్ టైప్ ఆఫ్ నెక్లెస్ బాగున్నాయి.
స్మాల్ డ్రెస్సెస్. ఇక్కడ కూడా చిన్న చిన్న టైప్ ఆఫ్ డ్రెస్సెస్ కూడా ఆల్ టైప్ ఆఫ్ ఉన్నాయి ఆల్రెడీ. రింగ్స్ లేవల్ మీరు ఫోటో చేసుకోవచ్చు ఇలాగా ప్రింటింగ్ అలాగా. ఫేస్ ఏదైనా స్నేక్ ఏమైనా క్రిస్టియన్ సింబల్స్ ఏమైనా మీరు వచ్చాయి ఇవన్నీ చేసుకోవచ్చు. మొత్తం అన్నీ చూపించాలి కదా. రింగ్స్ కావాలంటే రింగ్స్ కూడా ఉన్నాయి. జనానికి నిర్లక్ష్యం, ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. మమ్మీ దగ్గర ఉంది. నాకు ఐడియా లేదు. నీకు ఇచ్చాను, నీకు ఎక్కడ ఇచ్చాను అంటున్నా. నేను వెళ్ళేటప్పుడు నీకు ఇచ్చేసి వచ్చాను. ఇదొక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించినటువంటిది. మమ్మీ దగ్గర అయితే ఒక 2 క్యాప్లు చూసాను, ఒక క్యాప్ చూసాను, అర్థం కావట్లేదు. నాకు ఏడుపు వస్తుందిరా. ఓకే, ఇక్కడైతే మెడ మీద అదే తల మీద వేసుకుని ఉన్నా. క్యాప్ వదిలేసారంట. చెప్పులు కూడా ఉన్నాయి. ఇవైతే క్రాక్స్, డిఫరెంట్ క్రాక్స్. చెప్పులు క్రాక్స్ కూడా ఉన్నాయి. Women. చూసారు కదా, ఇవన్నీ క్రాక్స్ ఉన్నాయి. అన్ని టైప్ ఆఫ్ చెప్పుల్స్ కూడా ఉన్నాయి. చెప్పులు కూడా ఉన్నాయి. కెమెరాలు ఉన్నాయి. చాలా కాస్ట్ ఉన్నాయి ఇవైతే. ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు అనుకోలేదు నేనైతే. డాగ్కి ఫుడ్ చాలా బాగా పెడుతున్నారు. నేను చాలా హ్యాపీ అయితే. చూసారా ఎంత ముద్దుగా అది వచ్చి కూర్చుందో దాని దగ్గరికి వెళ్ళి. అయితే కాల్ ఎత్తింది. ఇలాంటి వాళ్ళు చూస్తేనే నాకు కొద్దిగా చాలా మంచి అనిపిస్తుంది. మిగతా డ్రెస్సెస్ ఇక్కడైతే ఉన్నాయి. మన ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. ఇక్కడతో ఇవన్నీ చూసి ఇక్కడ దాటి ఇంకొక ముందుకు వెళ్తాం కదా, ఆ తర్వాత మిగతాదంతా కంటిన్యూ చేద్దాం. ఇంకా ఉన్నాయి వేరే కూడా, అవి చూసుకొని వెళ్తాం. ఓకేనా? ఇవి కూడా చూసారు కదా, ఏనుగువి పెట్టుకొని ఉండొచ్చు. చాలా బాగుంది. ఇవి కూడా ఉన్నాయి. ఆరో మార్క్స్ గేమ్స్ కూడా ఉంటాయి. చాలా యూనిక్ గేమ్స్ కూడా ఉన్నాయి. ఈ కంట్రీలో ఉన్నాయి గేమ్స్. దీని లోపలికి వెళ్దాం, దీని తర్వాత చూద్దాం. ఓకేనా? Later.
1 hour later. కంపల్సరీ పడతాం. ఇక్కడికి వచ్చి ఆగాం మనం.
అదే కలర్ ఫిల్టర్. అంటే మనం సగమే వచ్చాము. అయితే ఇంకోండి ఇచ్చేయండి. మీరు వచ్చి వచ్చారు మీరు. ఇప్పుడు మనం ఆగాం కదా అంకుల్, అక్కడి వరకే ఉన్నాం. దాని తర్వాత వెళ్ళదు. వెళ్దాం బోట్ దిగిపోయిందాం. ఇక్కడే అనుకుంటున్నాను నేనైతే.